టెన్షన్ కొనసాగుతోంది. పోలీసు వాహనాలపై దాడికి దిగారు స్థానికులు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు ప్రజలు. ఇక నిన్న ఆందోళన ఉధృతమైంది. ఈ నేపథ్యంలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ మహిళలు, చిన్నారులు, అలాగే గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆందోళన దిగారు గ్రామస్తులు. ఇక తమ వారిని విడుదల చేయాలంటూ ఏకంగా పోలీసు వాహనాలపై కూడా ధ్వంసం చేశారు గ్రామస్తులు. ముఖ్యంగా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకుంది. ఇప్పటికే ఆ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని ఆపాలంటూ ప్రజలు గత కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా ఆర్డీఓను నిర్బంధించారు. దాదాపు 6 గంటల పాటు ఆర్డీఓను హైవేపై నిర్బంధించారు గ్రామస్తులు. దీంతో ఆర్డీఓ నిన్న అస్వస్థకు గురయ్యారు. ఆమెను ఎట్టకేలకు 500 మంది పోలీసులు సేఫ్గా గ్రామస్తుల బారి నుంచి రక్షించి బయటకు తీసుకొచ్చారు అర్ధరాత్రి. అయితే ఆ హైటెన్షన్ ఇంకా కొనసాగుతుంది. దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన దిగారు స్థానికులు. ఇక ఇళ్లకు తాళం వేసి మరి పిల్లలు, పెద్దలు, గ్రామస్తులంతా కలిసి పక్క గ్రామాల ప్రజలతో కలిసి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. తమ స్థానిక నేతలు ఎక్కడ అంటూ ప్లకార్డులు చేతబట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు పోలీసు వాహనాలపై రాళ్లు రువారు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. లగచర్ల ఘటనను తలపించేలా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అక్కడ ఫార్మా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఎలాగైతే ఆందోళన చేశారో ఇక్కడ దిలావర్పూర్లో కూడా అలాంటి ఘటన పునరావృతమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడం, విజువల్స్లో మీరు చూడొచ్చు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడం, పోలీసులను తరిమి కొట్టడం జరుగుతోంది. దిలావర్పూర్లో గుండంపల్లి దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. తమ పంట పొలాలు, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందంటూ వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి పూర్తిగా గ్రామంలోని ఇళ్లకు తాళాలు వేసి ఆ ప్రాంతంలో నిరసనకు దిగుతున్న దృశ్యాలు నిన్నటి నుంచి చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న అరెస్టు చేసిన, అదుపులోకి తీసుకున్న తమ వారిని విడుదల చేయాలంటూ తాజాగా దిలావర్పూర్ హైవేపై నిర్బంధం కొనసాగుతోంది. మరోవైపు పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడిన వందలాది మంది స్థానికులు పోలీసులపై దాడికి దిగారు. రాళ్లు రువారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. తమ వారిని విడుదల చేయకపోతే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడతామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. దిలావర్పూర్లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ స్థానిక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. లగచర్ల ఘటనను తలపించేలా ప్రస్తుతం దిలావర్పూర్లో కూడా అదే తరహా ఆందోళన కొనసాగుతుంది. ఉన్నతాధికారులను నిర్బంధిస్తున్నారు. నిన్న ఆర్డీఓను గంటల పాటు నిర్బంధించారు. ఇవాళ పోలీసు వాహనాలను తరిమి కొడుతున్నారు. పోలీసు వాహనాలపై ధ్వంసం దాడికి దిగుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటిస్తున్నారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా లగచర్ల ఘటన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోలీసులు సంయమనం పాటిస్తున్నట్టుగా అర్థమవుతోంది. మొత్తం మీద అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని, తమ వారిని విడిచిపెట్టాలంటూ స్థానిక ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తోంది నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో. మా సీనియర్ కొలీగ్ శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, లగచర్ల ఘటనను తరిపించేలా దిలావర్పూర్లో మళ్ళీ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన ఏ రకమైనటువంటి ఉద్రిక్తతకు దారితీస్తోంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గత కొన్ని రోజుల కిందట మనము ఏదైతే లగచర్ల ఘటన చూసామో, లగచర్ల ఘటన తలదనే విధంగా ఇంకా ఇథనాల్ పరిశ్రమ స్థాపనకు సంబంధించి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోంది. పోలీసులపై రాళ్ల దాడి నిర్మల్ జిల్లాలో ఉధృతంగా కొనసాగుతుంది. రామ్దాస్, దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లాలో ఉధృతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే దిలావర్పూర్ లో ఉన్నటువంటి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనకారులు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. నిన్న ఆందోళనకారులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఈ రోజు ఆందోళన మరింత తీవ్రత చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వడము, 500 మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రజలు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేశారు. గుండవల్లిలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా అటు పోలీసులకు, ఇటు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. రామ్దాస్, ఇది చివరకు ఘర్షణగా దారితీసింది. 2 వాహనాల్లో వచ్చిన పోలీసులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిపై రాళ్ల దాడికి దిగారు. మరోవైపు కొందరు ఆందోళనకారులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ
బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేశారు. ఇంధనాల పరిశ్రమ ఏర్పాటుకు అడ్డుకుని తీర్తామంటూ ప్రజలు తేల్చి చెప్తున్నారు. అయినప్పటికీ సమస్య సద్దుమణిగే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు దివార్పూర్ గండవలపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి ఇంధనాల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా స్థానికులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గత 2 రోజులుగా స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులతో చర్చించేందుకు నిర్మల్ ఆర్జీఓ రత్న కళ్యాణి రాత్రి అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించగా స్థానికులు వినిపించుకోలేదు. ఆర్జీఓను కారులోనే నిర్బంధించారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు. రామదాస్, ఇక్కడ ఇంధనాల ఫ్యాక్టరీ పెట్టమని స్పష్టమైన హామీ ఇస్తేనే ఆర్డీఓని విడిచిపెడతామంటూ ఇక అక్కడున్నటువంటి గ్రామస్తులతో తెగేసి చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఆర్డీఓను పోలీసుల సాయంతో పంపేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఆర్డీఓ కారుపై దాడికి ప్రయత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటుగా కారుపై మండుతున్న కర్రలు విసిరేశారు. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్ఐకి గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తమై మరో వాహనంలో ఆర్డీఓను అక్కడి నుంచి పంపేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉదయం దిలావర్పూర్ గ్రామాలకు చెందినటువంటి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పోలీసులు గత రాత్రి దాడిలో పాల్గొన్న రైతుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. ఉదయం నుంచి నిరసనకారులు పోలీసుల మధ్య ఇక ఒక రకమైనటువంటి వార్ నడిచిందని చెప్పుకోవచ్చు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంధనాల పరిశ్రమ తరలించేంత వరకు ఎన్ని అక్రమ అరెస్టు జరిగినా భయపడేది లేదంటూ కూడా రైతులు ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి అధికారులకు పోలీసులకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదంతా చూస్తూనే మరోవైపు గ్రామస్తులంతా ఊకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన కూడలి పోలీస్ బలగాలు పహారా కాస్తున్నా లెక్క చేయకుండా వందల సంఖ్యలో గ్రామస్తులు ర్యాలీగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కొంత కంట్రోల్లోకి రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామదాస్, ఇది మరొక లగచర్ల ఘటనగా కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నిన్న ఆర్డీఓ రత్న కళ్యాణిని నిర్బంధించిన గ్రామస్తులు తాజాగా ఇవాళ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి తమ వారిని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి దిగారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం దిలావర్పూర్లో హై టెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. దిలావర్పూర్లో గత కొన్ని నెలలుగా దాదాపు 125 రోజులకు పైగా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఇక నిన్న ఆందోళన ఉధృతమైంది. జాతీయ రహదారిని పూర్తిగా నిర్బంధించారు. హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ఏకంగా ఆర్డీఓను లగచర్ల ఘటనను తరిపించేలా మళ్ళీ అలాంటి సీనే రిపీట్ అయింది. ఆర్డీఓను దిగ్బంధించారు, ఆర్డీఓను నిర్బంధించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆర్డీఓను ఎట్టకేలకు సేఫ్గా బయటకు తెప్పించగలిగారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఇవాళ కూడా అల్లర్లు రిపీట్ అయ్యాయి. పోలీసులపై రాళ్లు రువారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఇవాళ దిలావర్పూర్లో హై టెన్షన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు సంబంధించి కొంతమంది స్పందించారు. ఒకసారి చూద్దాం. పద్ధతి కాదు. అడిగి మద్దతు ఇస్తారు ఎట్లా, మద్దతు ఇయ్యారట్లా. మీకేం అధికారం ఉన్నది? మా బాధ కోసం పద్ధతి కాదు. అడిగి మద్దతు ఇస్తారు ఎట్లా, మద్దతు ఇయ్యారట్లా. మీకేం అధికారం ఉన్నది? మా బాధ కోసం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.